బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. 2 రోజుల పాటు ఆయన ఇంట్లో తనిఖీలు కొనసాగాయి. తనిఖీల్లో భాగంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక దిల్ రాజు తల్లికి అనారోగ్యంగా ఉండటంతో హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఐటీ శాఖకు చెందిన వాహనంలో ఓ మహిళా అధికారి సమక్షంలో ఆమెను తరలించారు. ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు డైరెక్టర్ అలాగే నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు అనేవి జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. 2 రోజుల పాటు కూడా ఆయన ఇంట్లో ఐటీ సోదాలు జరగడం మనం చూస్తున్నాం. ఇక దిల్ రాజు ఇంట్లో కూడా ఐటీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఆయన తల్లికి అనారోగ్య కారణంతో ఐటీ శాఖకు చెందిన ఒక మహిళని అప్పచెప్పి ఐటీ శాఖకు సంబంధించిన వాహనంలో ఆయన తల్లిని హాస్పిటల్కి తరలించారు అక్కడ ఉన్న అధికారులు. దీని తర్వాత ఆయన ఇంట్లో మరి ఐటీ సోదాలు జరుగుతాయా లేదనేది తెలియాల్సింది. అయితే ఇప్పటికే పుష్ప 2 సినిమాకి సంబంధించి కూడా భారీ ఎత్తున వసూళ్లనేవి వచ్చాయి, కలెక్షన్స్ అనేవి వచ్చాయని చిత్ర యూనిట్ ప్రకటించిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి కూడా సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు అనేవి కొనసాగటం మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికీ 3 రోజుల నుంచి ఐటీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి దర్శక నిర్మాతల ఇళ్లలో. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రానా, ఐటీ సోదాలు మనం చూస్తున్నాం, సుకుమార్ ఇంట్లో ముగిశాయి. అయితే ఇక దిల్ రాజు తల్లి అనారోగ్య కారణంగా ఆవిడని హాస్పిటల్ కి తీసుకెళ్లారంటున్నారు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? 10 నిమిషాల క్రితమే దిల్ రాజు సంబంధించిన వాళ్ళ మదర్ అవుతున్నారు. ఆమెకి హెల్త్ కండిషన్ బాగలేదనేసి ఐటీ అధికారికి చెప్పడం జరిగింది. ఐటీ అధికారులు వెంటనే ఆమెని ఇక్కడి నుంచి కూడా తమ ఐటీకి సంబంధించిన వాహనంలోనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ పలు రకాల చెకప్లు చేయించడానికి కూడా వెళ్లారు. వారి వాహనంలో ఐటీకి సంబంధించిన ఉమెన్ అధికారి ఎవరుతున్నారు ఆమె కూడా వెళ్ళినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఉదయం నుంచి కూడా కాస్త ఆమెకు ఒంట్లో బాగలేదనేసి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. వెంటనే కూడా వాళ్ళు వెంటనే ఒక వాహనాన్ని రెడీ చేసి ఇక్కడి నుంచి పంపించారు. ఎందుకంటే మిగతా కుటుంబ సభ్యుల్ని కేవలం ఒకరిని మాత్రమే పంపించారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండమని కూడా చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. తోడుగా అయితే అధికారిని పంపించారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదని కూడా వారు చెప్పారు. పక్కన ఉన్నటువంటి ఒమేగా హాస్పిటల్కి కానీ లేకపోతే అపోలో హాస్పిటల్కి కానీ వారికి తీసుకెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఇటు డైరెక్టర్ సుకుమార్ విషయానికి వస్తే మాత్రం అతని ఇంట్లో సోదాలు ముగిశాయి. దాదాపు 2 రోజుల పాటు కూడా జరిగింది. ఉదయం 9 గంటల వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. కొనసాగిన తర్వాత పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా పుష్ప 2 సినిమాకి సంబంధించిన విషయంలో సినిమా నిర్మాణ భాగంలో అతనికి భాగస్వామ్యం ఉందనేది కూడా అధికారులు గుర్తించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా అడిగారు. ఎందుకంటే ఆయన కేవలం రెమ్యునరేషన్మే కాకుండా లాభాల్లో కూడా వాటాలు తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాబట్టి దాన్ని కూడా మొత్తం డాక్యుమెంట్స్ అన్న అడిగినట్టుగా సమాచారం అవుతుంది. సో ఏదన్నటికీ కానీ ఇటు సుకుమార్ కూడా బయటకు వెళ్ళాడు ముంబై నుంచి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వెంటనే అక్కడికి వెళ్ళడము, ఆయన తీసుకుని వెళ్ళి ఆయన ముందు డాక్యుమెంట్స్ అంతా కూడా పరిశీలన కార్యక్రమాలను చేయడం జరిగింది. గతంలో ఆయన చేసినటువంటి సినిమాలు ఎక్కడెక్కడ ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఎంతవరకు కూడా ట్యాక్స్ కట్టారన్న దానిపై కూడా పూర్తిగా వివరాలు అనేది సేకరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పుష్ప 2 సంబంధించిన విషయంలో అది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భారీ హిట్గా నిలిచింది కాబట్టి మంచి భారీ వసూళ్లు కూడా రాబట్టింది. కాబట్టి ఇటు ముఖ్యంగా నార్త్లో ఎక్కువగా ఈ వసూళ్లు వచ్చినటువంటి నేపథ్యంలో దాంట్లో కూడా ఎక్కువగా భాగం సుకుమార్ కూడా వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. సో దానిపైన పూర్తి స్థాయి వివరాలంతా కూడా అధికారులు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడితే, మరోవైపు ఇటు మైత్రి మూవీ మేకర్స్ ఇండ్లలో కూడా ఇంకా కొనసాగుతుంది. ఆఫీసులో అయితే ఇంకా ఆల్మోస్ట్ అక్కడ కూడా సోదాలు ముగిసిపోతాయి. ఎందుకంటే అక్కడ సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళు పరిశీలించారు. ఇప్పటికే కంపెనీకి సంబంధించినటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ అంతా కూడా 3 రోజుల పాటు కూడా వారు పరిశీలన చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఆల్మోస్ట్ సోదాలు తుది దశకు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. కాకపోతే ఇక్కడ దిల్ రాజు నివాసానికి వస్తే మాత్రం ఈయన ఇటీవల కాలంలో ఎక్కువ సినిమాలు నిర్మించాడు. దాంతోపాటు 2 బడా సినిమాలు కాబట్టి దాంతోపాటు ఇంకా నిర్మాణ దశలో కూడా చాలా పెద్ద సినిమాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ వాటి నుంచి మొత్తం లావాదేవీలు ఏ విధంగా ఉన్న దానిపై కూడా పూర్తి వివరాలు అయితే అడిగినట్టుగా మన సమాచారం అవుతుంది. రానా, అయితే సుమారు 3 రోజుల నుంచి కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. అయితే ఈ సోదాల్లో ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగిన నేపథ్యంలో ఏవైనా అవకతవకలు ఉన్నట్లు గుర్తించారా రానా? ఇంకా ఎన్ని రోజులు ఈ ఐటీ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుందంటారు?
ఆ వ్యత్యాసాలు ఉన్నట్టుగా చాలా క్లియర్గా కూడా వాళ్ళు గుర్తించారు. ముఖ్యంగా జిఎస్టీకి సంబంధించినటువంటి పన్ను ఎగవేత జరిగినట్టుగా కూడా వాళ్ళు అధికారులు గుర్తించారు. దానిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే భారీగా వీళ్ళు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత స్థిరచర ఆస్తులు వాళ్ళు కొనుగోలు చేసినట్టుగా, లేకపోతే బయట వేరే దాంట్లో పెట్టుబడులు పెట్టినట్టుగా వాళ్ళు గుర్తించారు. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా ఇప్పటికే అధికారులు వారు పరిశీలన చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇండస్ట్రీలో దాదాపు 10 నుంచి 15 మంది కూడా టార్గెట్ చేశారు. కాబట్టి వాళ్ళ ఇళ్లలో కానీ ఆఫీసులో అన్నింటిలో కూడా ఏకతాటిగా కూడా వాళ్ళు మొత్తం ఈ యొక్క తనిఖీలు అనేది చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే తనిఖీలు చేస్తున్న కొద్దిగా డాక్యుమెంట్స్ కానీ ఇతర వ్యవహారాలతో కూడా బయటపడుతున్నాయి. కొన్ని బినామీలకు సంబంధించినటువంటి పేర్లు కూడా బయటకు పడినటువంటి నేపథ్యం పడుతుంది. సో వీరు కొన్నటువంటి భూములు కానీ తర్వాత పెట్టుబడులు పెట్టినటువంటి అంశాలపైన కానీ వీళ్ళకి ఏ రకంగా లాభాలు వచ్చాయన్న దానిపై కూడా ఎంతవరకు వీళ్ళు పే చేశారా అనే అంశాలపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చెక్ చేస్తూనే ఉన్నారు. సో ఇంత లోపల ఈ యొక్క అనారోగ్యం సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది కాబట్టి వారు వెళ్తున్నారు. మరోవైపు దిల్రాజు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తున్నాను, వాళ్ళకి ఏ అంశంలో కావాలన్నా ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా నేను తెప్పిస్తున్నాను. ఆఫీస్లో నుంచి కూడా ఎప్పటికప్పుడు మా సంబంధించిన సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళు కావాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇస్తూనే ఉన్నారనేసి కూడా దిల్రాజు ఇంతకుముందు మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి. రానా, సుకుమార్ ఇంట్లో ఇప్పటికే ఐటీ సోదాలు ముగియటం కూడా మనం చూస్తున్నాం. అక్కడ అన్ని క్లియర్ గానే ఉన్నాయా? సుకుమార్ ఐటీ అధికారులకు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారా? మళ్ళీ సుకుమార్ ఇంట్లో ఏమైనా సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుందా? సో ఆల్మోస్ట్ అన్ని డాక్యుమెంట్స్ అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర సైన్ కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆయనకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఆయన నిర్మాణ దీంతో భాగస్వామి కూడా ఉన్నట్టుగా సమాచారం అవుతుంది ఇతర సినిమాల్లో కూడా. దాంతోపాటు ఆయన ఎక్కువగా కథలు రాస్తారు కాబట్టి ఇతర సినిమాలు కూడా కథలు రాస్తారు. వాటికి సంబంధించిన రెమ్యునరేషన్ అలాగే ఇతర వ్యవహారాలు కూడా చాలా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ ప్లేసెస్లో కూడా ఆయన ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో పెట్టుబడులు పెట్టినట్టుగా సమాచారం అవుతుంది. కాబట్టి వాటి మీద ఎక్కువగా వివరాలు రాబట్టినట్టుగా తెలిసింది. వాటికి సంబంధించిన అన్ని పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకుని వారు వెళ్ళారు. పరిశీలన చేసిన తర్వాత ఒకవేళ ఆల్రెడీ వ్యత్యాసం జరిగింది కాబట్టి వ్యత్యాసం చూసిన తర్వాత వీరిపైన ఎంతవరకు కూడా ఫైన్ వేస్తారా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రానా. రైట్, ఇక టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం సుకుమార్ ఇంట్లో సోదాలు ముగిసినాయి. దిల్రాజు తల్లి అనారోగ్య కారణంగా ఇప్పుడు ఆవిడని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. తర్వాత ఐటీ సోదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది.